హాయ్ హలో వెల్కమ్ టు డి డిబేట్. సో మనకి ఈరోజు డిబేట్లో ఒక ఇద్దరైతే మనకైతే ఉన్నారు. అంటే అంశం ఏంటి అంటే గత వారం గోవధ దానికి సంబంధించినటువంటి పిఠాపురంలో జరుగుతున్నటువంటి దాని మీద D5 అయితే రియాక్ట్ అయింది. ఆ వేసినటువంటి వార్తకి తక్షణమే అధికారులు కూడా స్పందిస్తూ చాలా వరకు అక్కడ ఉన్నటువంటి కబేళాన్ని అయితే మూసివేయడం జరిగింది. ఏవైతే గోహత్యలు జరుగుతున్నాయో దాని మీద అయితే వాళ్ళైతే చర్యలు అయితే చేపడుతున్నారు, తీసుకుంటున్నారు. దానికి సంబంధించి మనకి మాట్లాడడానికి మనతో పాటు రామ్ మంతిన, ఫార్మర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ స్టేట్ వెల్ఫేర్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్, అలాగే ఫార్మర్ గవర్నమెంట్ SPCA మెంబర్ కాకినాడ రామ్ మంతిన ఉన్నారు. అలాగే వెంకట్ గారు బజరంగ దళకు సంబంధించినటువంటి కాకినాడ జిల్లా ప్రముఖ, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. సో వీళ్ళిద్దరూ ఉన్నారు. సో ఆ రోజు ఏదైతే D5 వెళ్ళి అధికారులని మేమైతే నిలదీయడం అయితే జరిగింది. దానికి సంబంధించి అధికారులని నిలదీసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం, అంతేకాకుండా ఒకసారి వీరు కూడా ఆ ప్లేస్లో ఉన్నారు. సో వీళ్ళే మాట్లాడారు అనేటటువంటిది ఒక 2 వీడియో క్లిప్పులు చూసి మనం డిబేట్లో కంటిన్యూ అవుదాం. వాటిని అమ్మకాలకు మాత్రం రావట్లేదు సార్. దయచేసి అక్కడ గోవులకి విక్రయాలకి ఆఫ్ చేయండి. స్లాట్ రోజు పక్కన ఉన్నట్టు కదా అధికారులు మీరు ఏం చేస్తున్నారు? బట్ మా కళ్ళకి కనిపించింది, ఇక్కడ మీ అధికారుల కళ్ళకి ఎందుకు కనబడట్లేదు? మన మున్సిపల్ ఆఫీస్ కోర్టు వేడి దూరంలోనే గో విక్రయాల మాంసాల షాపులు 10 ఉన్నాయి సార్. దాని మీద ఏ చర్యలు తీసుకోబోతున్నారు ఒకసారి? సో నమస్తే. సో వెల్కమ్ టు D5 అండి, D5 న్యూస్ ఛానల్. సో అంటే ముందుగా యాక్చువల్గా వెంకట్ గారు, అంటే ఆ రోజు మిమ్మల్ని చూసాము, మీరు కూడా యాక్చువల్గా అధికారులతోటి చాలా గట్టిగా వాగ్యుద్ధమే చేశారు, మీ యొక్క వాణిని చాలా గట్టిగా వినిపించారు. అంటే నాకు అనిపించింది ఏంటంటే, అంటే మిమ్మల్ని ఇక్కడికి డిబేట్లో తీసుకురావడానికి కారణము అసలు ఎందుకు అంత ఆవేశం, ఎందుకు మీకు అంత కోపం వస్తుంది? నేను పిఠాపురం మహాపుణ్యక్షేత్రంలో జన్మించానండి. అయితే మన పురాణాల ప్రకారం, మన యొక్క వేదాల ప్రకారం ఆవు తల్లి తర్వాత తల్లి వంటిది. గోమాత, మాత అనే స్థానం కేవలం గోవుకు మాత్రమే ఇవ్వడం జరిగిందండి. అది చరిత్ర ఏం చెప్తుందంటే, నంది శివుడి వాహనం, గోమాత దత్తాత్రేయుల వారికి, అలాగే ముఖ్యమైన దేవతలందరికీ కూడా గోమాతే తల్లి. అలాగే సకల దేవతలు కొలువై ఉన్న, అందరూ కూడా కొలువై ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే గోమాత. పిఠాపురంలో చూసుకున్నట్లయితే ఎందుకు అంత ఆవేశం, ఎందుకు అంత కోపం అంటే అండి, గోవులని వధించడం అనేది మహాపాపం. ఇది చరిత్ర పురాణాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, మన సంస్కృతి సాంప్రదాయం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒకప్పుడు బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఆవుని బయట కట్టి గేదెని లోపల కట్టుకున్నాం. కానీ బ్రిటిష్ వాడు రాకముందు మన ప్రతి ఇంట్లోని కూడా ఆవు కుటుంబ సభ్యులతోనే ఉండేది. మనం పాడి పంటలు కానీ, ఇంట్లో పాలు కానీ, మన జీవన విధానం కానీ, మన సాంప్రదాయం అంతా కూడా ఆవుతో నిండి ఉంది. ఇక్కడ ఇది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పిఠాపురంలో నేను చూసిన కళ్ళారా చూసినాయి కాబట్టి ఒక మనిషిగా, ఎందుకంటే ప్రకృతి బాగుండాలి, ఒక ఈ జీవి ఆ జీవి గురించి అని కాదు, ప్రకృతి బాగుండాలి, ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు బాగుండాలి. ఇందులో విలువైనది గోమాత. దాన్ని ఎంత దారుణంగా వధిస్తారు అంటే, కడుపుతో ఉన్నది అని కూడా చూడకుండా తీసుకువచ్చి కసాయి కత్తులతో పేకల కోసి వాటిని కడుపు తీల్చి పిండాలను పక్కన పెట్టి మాంసాలని అమ్ముకోవడం కోసం వాటిని చంపి ఇక్కడ పెద్ద మాఫియా నడుస్తుంది. అంటే యాక్చువల్గా మీ మాటకు అడ్డొస్తున్నాను అంటే, గొంతుకు కొయ్యడం అనేటటువంటిది యాక్చువల్గా హిందువులు అయితే జట్కా పద్ధతి పాటిస్తారు నాకు తెలిసి. అంటే ఇది హలాల్ చేస్తున్నారనా? అవును, అలాగే కదని చేస్తుంది. అక్కడ కోసే వ్యక్తి కూడా ముస్లిమే. మొన్న వీడియోలో చూసినట్లయితే ఆయన ముస్లిం, ఆయన టోపీ పెట్టుకుని కత్తి పట్టుకుని దాన్ని కోస్తూ అన్నావులను కూడా కోసింది ఆయనే. అక్కడ ఎంత దారుణం అండి. హిందువులు ముస్లింలు బాయ్ బాయ్. మరి నేను నా తల్లిని పూజిస్తున్నాను, గోమాత నా తల్లి, మరి నా తల్లిని మీరు ఎలా కోస్తున్నారు? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఆవుకి రొట్టెని నేను తినిపిస్తున్నాను, మరి మీరేం చేస్తున్నారు? ఆవుని రొట్టెలో ముంచుకొని తినేస్తున్నారు. అంటే నేను నా యొక్క సంస్కృతి సాంప్రదాయాల భాగమైనటువంటి ఆవు నా తల్లిని మీకు తెలుసు, మరి నువ్వు బాయ్ బాయ్ అన్నప్పుడు ఈ యొక్క అన్నదమ్ముల సంబంధం నిలబడుతుందా? నా తల్లిని నువ్వు చంపుతున్నప్పుడు. అంటే యాక్చువల్గా మీ ఆవేశం యాక్చువల్గా కరెక్టే, దీంట్లో ఆవేశపడవచ్చు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఇంత ఆవేశానికి వెళ్ళినప్పుడు అంటే మీరు ఆల్రెడీ చెప్తున్నారు, వాళ్ళు యాక్చువల్గా కనికరం లేకుండా
ఆ గొంతులు కోసేటటువంటి ఆ పరిస్థితిని అంటే ఆవులను అయితే వాళ్ళు చంపుతున్నారు. సో మరి మీకేమి థ్రెటనింగ్స్ లేవా అంటే అటువైపు నుంచి మీకేం ప్రమాదాలు ఎదురవ్వలేదు ఎప్పుడు? అంటే కేవలం పిఠాపురమే కాదు, నేను చాలా చోట్ల చూస్తున్నాను, మీరు చాలా చోట్ల ఇలాంటి పోరాటాలు అయితే చేస్తున్నారు. అంటే మీ థ్రెట్స్ ఏం రాలేదా? థ్రెట్స్ చాలా అయితే ఉన్నాయండి. ఈ రోజు నన్ను చంపేద్దామని చెప్పి ఈ గో మాఫియా చాలా పెద్ద పెద్ద స్కెచ్లే పెద్ద పెద్ద ప్లాన్లే వేసి ఉన్నాయి. ఎక్కడికైనా నేను ఎక్కడ వెళ్తుంటే రాత్రులప్పుడు నా పని మీద వెళ్తే రెక్కీ నిర్వహించడం, మా ఇంటి చుట్టూరు రెక్కీ నిర్వహించడం ఇవన్నీ జరుగుతాయండి. కానీ ఏంటంటే భగవంతుడు నాకు ఇచ్చిన ఒక అవకాశం ఇది. సరే నా ప్రాణం అనేది పోతుందా ఉంటుందా అనేది ఇప్పుడు నిజంగా కరోనా కష్టకాలంలో ఎంతో సంపాదించుకున్న వాళ్ళే బోళ్ళను కోట్లు ఉన్న వాళ్ళే పోయారు. నాకు వచ్చిన రూట్ కదనేది. పిఠాపురంలో 29 విగ్రహాలు పగిలిపోయినప్పుడు నేను బయటకు వచ్చి చూసి నా ఆంజనేయ స్వామి దండ వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామికి తలలేదు. అదేంట్రా అసలు దేవుడిని ఎవరు ముట్టుకుంటాడు? అదే మన అన్ని మతాలు సమానమే అంటాం, అందరూ దేవుళ్ళు అన్ని ఇదికే సమానం కదా, ఇంతకు ఎవరు చేశారని చెప్పి ఇదంతా చేస్తున్నారని తెలిసినప్పుడు ఆగ్రహం ఏంటిది. ఇప్పుడు ఈ కబేళాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇంచుమించు అక్కడ ఉండేటటువంటి అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ, లేకపోతే మతానికి సంబంధించినటువంటి వాళ్ళ, ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళ? వీళ్ళందరూ కూడా ఒక మతానికి సంబంధించిన వాళ్ళండి. అందులో కోసే వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్. దీన్ని మాంసాన్ని అంతా కూడా చంపి మిగిలిన మా వ్యర్థాలని ఆయిల్ రూపంలోనే నెయ్యి రూపంలో డిస్ట్రిబ్యూట్ అందరూ కూడా క్రైస్తవులు. వాళ్ళు పేరుకి కులాన్ని అడ్డం పెట్టుకుని ఎస్సీ ఎస్టీ కేసులు వాళ్ళు చాలామంది నన్ను చెప్పారు, ఎప్పటికప్పుడు ఇతన్ని ఎస్సీ ఎస్టీ కేసులో బుక్ చేస్తాం ఇలా. నాకు కులంతో పని లేదండి. నేను పోరాడుతుందే కులం నుంచి కులం అనే కుళ్ళు నుంచి బయటపడే మనుషులందరూ కూడా కలిసి ఉండాలని. మీరు నా హిస్టరీ చూడొచ్చు, నా బ్యాకప్ చూడొచ్చు, అందరూ కూడా కులాలకు అతీతంగా మన జీవనం సాగాలి. ఒక్కొక్క కులం మీద ఎప్పుడూ కూడా నిందలు కానీ, ఒక కులాన్ని తక్కువ చేసి కానీ, ఒక కులాన్ని ఇది చేసుకొని మాట్లాడకూడదు. మన అందరం కూడా కలిసి ఉండాలి. ఈరోజు వన భోజనాలు వచ్చాయంటే నేను ఎప్పుడు కూడా కుల భోజనాలను ఎంకరేజ్ చేయనండి. అందరూ కూడా కలిసి ఉండాలి అనేది తత్వం మాది. కానీ దీన్ని బేస్ చేసుకుని కొంతమంది మన అంబేద్కర్ గారు దేనికోసం ఇచ్చారు ఆ యొక్క శక్తిని అనే మర్చిపోయి ఇల్లీగల్ పనులు చేసే వాళ్ళకి ఇది మన మీద ఒక ఆయుధం కింద పనిచేయడం పరిపాటు అయిపోయింది. అంటే యాక్చువల్గా ఇంకొక క్వశ్చన్ ఉంది, దానికి వస్తాను ముందు. సార్ రామ్ మంతెన గారు, సార్ మీరు యాక్చువల్గా ఏదైతే జంతువుల్ని పరిరక్షించేటటువంటి దాంట్లో ఆల్రెడీ మీరు వర్క్ చేసి ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈయన చెప్తున్నారు అంటే వధిస్తున్నారు, ఆల్రెడీ జరుగుతున్నాయని. యాక్చువల్లీ మాకు కూడా వీడియోలు వచ్చాయి. సో ఏ మీడియా దాన్ని ప్రసారం చేసేటట్టు ధైర్యం చేయనప్పుడు సో D5 అయితే వాటిని ప్రసారం చేసింది. ప్రసారం చేసిన వెంటనే అధికారులు అయితే వచ్చి స్పందించారు. కాకపోతే మాకు అంటే ఒక క్వశ్చన్ యాక్చువల్గా కమిషనర్ గారిని నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆయన అన్నారు అసలు బీఫ్ అంటే ఏంటి అని అడిగారు నన్ను. అంటే నాకు ఆ క్వశ్చన్ యాక్చువల్గా నాకైతే అర్థమైంది ప్రేక్షకుల కోరిక మేరకు. అంటే మీరు కూడా అసలు బీఫ్ అంటే ఏంటి, నిజంగా దాన్ని కొయ్యొచ్చా, ఒకవేళ కోస్తే దాన్ని అమ్మచ్చా, లేదు ఓన్లీ ఎక్స్పోర్ట్కి మాత్రమే ఉన్నాయి, అంటే దానికి ఉండేటటువంటి పరిధులు ఏంటి, హక్కులు ఏంటి, దాని మీద ఉన్న చట్టాలు ఏంటి? సార్ బీఫ్ అంటే బోవిన్స్ అండి, అంటే లైక్ ఆల్ మెమ్మల్స్. అంటే ఇప్పుడు సపోజ్ కౌస్, బఫెలోస్ అన్నీ కలిపి ఈ అన్ని క్షీరదాలు, పాలిచి అన్నీ వీటిని బీఫ్ కిందకే తీసుకుంటామండి. సో యాజ్ పర్ ది ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మన ఇండియాలో ఒక్కొక్క స్టేట్కి ఒక డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయండి ఈ కౌ స్లాటింగ్ గురించి. ఏపీలో ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటింగ్ యాక్ట్ 1977లో ఒక యాక్ట్ పెట్టారండి. దాని ప్రకారం ఏంటంటే ఆవుల్ని ఎట్టి పరిస్థితుల్లో వధించకూడదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజెంట్ అండ్ తెలంగాణ ఆంధ్ర అయింది, కానీ సేమ్ అయ్యే లాస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది 1977 యాక్ట్ అండి. సో దాని ప్రకారం ఏంటంటే ఆవుల్ని, కౌస్ని, కావ్స్ని ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని కట్ చేయడానికి లేదండి. ఓన్లీ బుల్స్ అండ్ బఫెలోస్ అవి కూడా ఫిట్ ఫర్ ది స్లాటింగ్ అని ఒక సర్టిఫికేట్ వెటనరీ డాక్టర్ గారు ఇస్తే 14 years అబోవ్ ఉంటే వాటికి అది బ్రీడింగ్ కానీ లేకపోతే ఇంకా ఈ అగ్రికల్చరల్ పనులకు కానీ ఎందుకు పనిచేయదు అని ఒక సర్టిఫికేట్ కానీ డాక్టర్ గారు ఇస్తే దాన్ని స్లాట్ చేయొచ్చండి. స్లాట్ చేసిన దాన్ని ఇక్కడ కన్జంప్షన్ చేయడానికి లేదండి, లేదండి, లేదు. ఓన్లీ మన ఆంధ్రాలో లీగలైజ్డ్ స్లాటర్ హౌసెస్ అంటే ఈ కబేలాలు అయితే 3 ఉన్నాయండి. ఒకటి వైజాగ్లో, 2 వజ్రకూటం పిఠాపురం దగ్గర ఉన్న వజ్రకూటం, 3 తణుకు. ఈ 3 కూడా ఓన్లీ బ్లాక్ యానిమల్స్ అంటే బఫెలోస్. మన ఈ బఫెలోస్ని, గేదెల్ని వాటర్ బఫెలోస్ అంటారండి. ఈ వాటర్ బఫెలోస్ని
ఇక్కడ కట్ చేసి లీగలైజ్డ్ స్లాటర్ హౌస్లో కట్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి అయితేనే ఉందండి, బయట కంట్రీస్కి లేకపోతే పక్క రాష్ట్రాలకి. ఇప్పుడు సపోజ్ కేరళలో బీఫ్ బ్యాన్ లేదు, ఒక 8 రాష్ట్రాల్లో ఇండియాలో బీఫ్ బ్యాన్ లేవండి. వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం, సిక్కిం, మేఘాలయ, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, 7 సిస్టర్స్లో కొన్ని, అస్సాం తప్పించి రిమైనింగ్ అన్నీ, ప్లస్ వెస్ట్ బెంగాల్ అండ్ సౌత్లో కేరళ అండి. అక్కడ బీఫ్ బ్యాన్ లేదు, పీపుల్ కెన్ సెల్ అండ్ పీపుల్ కెన్ ఈట్. అది అక్కడికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, లేకపోతే అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు తప్ప ఇక్కడైతే లోకల్గా అయితే కన్జంప్షన్ చేయడానికి లేదండి. అది చాలా స్ట్రిక్ట్లీ రూల్ అండి. పబ్లిక్గా మాకు అనిపించింది ఏంటంటే, అంటే ఫస్ట్ ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మేము పబ్లిక్ టాక్ తీసుకోవడానికి అని చెప్పి పిఠాపురం వెళ్ళినప్పుడు, అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, అప్పుడు వంగా గీత ఆవిడ వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. సో మేము వస్తున్నప్పుడు ఒక బీఫ్ బిర్యానీ బండి కనిపించింది నాకు. యాక్చువల్గా నేను అది చూసి ఫస్ట్ ఆగాను. అసలు అక్కడ ఏమున్నాయంటే ఐటమ్స్ ఉన్నాయి దాని మీద. బీఫ్ బిర్యానీ దాని ఖరీదు ఎంత, సో చపాతీ విత్ కూర, బీఫ్ కూర దాని ఖరీదు ఎంత, సో బీఫ్ వేపుడు, బీఫ్ 65, ఇలాగా ఐటమ్స్ ఉన్నాయి. సో ఇన్ని ఐటమ్స్ కనబడుతున్నప్పుడు, సో స్లాటర్ హౌస్ పక్కనే ఉండాలి. అంటే ఎక్కడి నుంచి వస్తుంది సప్లై, వాళ్ళు ఏం బయట దేశం నుంచి కొనుక్కుని అయితే తయారు, అంత వచ్చి అది బండి పెట్టుకుని అమ్మరు. ఒకవేళ నిజంగా అలా అయితే పెద్ద రెస్టారెంట్ పెట్టాలి నిజంగా, అంటే చీప్గా ఎక్కడో దగ్గరలోనే దొరుకుతుంది. సో అక్కడ మాకు యాక్చువల్గా క్వశ్చన్ మార్క్ మొదలైంది. సో ఇక అక్కడి నుంచి దరిమిలా జరిగినటువంటి సీక్వెన్సెస్ అని అసలు ఎక్కడ ఏంటి అనేటటువంటిది అయితే ఇక్కడ వరకు వచ్చింది. సో నిజంగా అంటే పబ్లిక్గా అలా దొరుకుతున్నప్పుడు, ఆ సిచ్యువేషన్స్ అలా ఉన్నప్పుడు, అంటే ఇంకా ఎలా రన్ చేయగలుగుతున్నారు వీళ్ళు అసలు? సో గవర్నమెంట్, మున్సిపాలిటీ లేకపోతే పంచాయతీలోకి వచ్చితే వాళ్ళ అధికారులు చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే ఇది లీగల్. మీరు ఎలా ఓపెన్గా బీఫ్ బిర్యానీ అమ్మడం ఏపీ స్టేట్లో బ్యాండ్ అండి. బీఫ్ సేల్స్ అండ్ బీఫ్ కన్జంప్షన్స్ బ్యాండ్ ఇన్ ఏపీ స్టేట్స్. సో సూపర్ మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవడానికి అయితే అంత మన వాళ్ళు వెళ్ళి కొనుక్కునే లేదు కాబట్టి మన ఇక్కడ అలా అమ్మడం అది చట్టరీత్యా నేరం అండి. దానికి సెక్షన్ ఐపీసీ 429 ప్రకారం లేటెస్ట్గా రూల్ ఏమొచ్చిందంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టమని చెప్పి వచ్చింది. అది కాగ్నిజబుల్ కేసు అండి, అంటే ఆన్ ది స్పాట్ యాక్షన్ తీసుకోవచ్చు. సో దానికి ఏమీ మనం ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి నోటీస్ ఇవ్వాలని ఏం లేదు. డైరెక్ట్ దట్ ద పోలీస్, ద కన్సర్న్ SHO or SIR, the police persons, they can go and they can take action on the people who are selling it. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అంటే హిందూ మైథాలజీ, అదే పురాణాల ప్రకారం, మైథాలజీ అనుకోవడం పురాణాల ప్రకారము, అంటే ఇందాక ఈయన చెప్పినట్టు, సో గోవు అనేటటువంటిది హిందువుల్లో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటిది ఒక తల్లి పోర్షన్లో చూస్తారు. కాకపోతే దీని మీద కూడా కొన్ని రకాలు వింటూ ఉంటాం మనం యాక్చువల్గా. అంటే సోషల్ మీడియాలో ఫార్వర్డ్ మెసేజ్ల్లో, అంటే ఆవు ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది, ఆవు మూత్రంలో రకరకాలైనటువంటి వ్యాధులు నయం చేసేటటువంటి చాలా మంచి మంచి ఔషధ గుణాలు ఉన్నాయి, ఆవు పేడలో ఇలాగున్నాయి, అది ఇలాంటివన్నీ. అంటే నిజంగానే ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వదులుతుందా ఆవు? అది సైంటిఫికల్లీ ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వదులుతుందని ప్రూవెన్ కాదండి. కానీ ఆ మూత్రం ద్వారా దాన్ని మనం పెస్టిసైడ్ కింద వాడడానికి, లేకపోతే దాన్ని యాంటీబయాటిక్ కింద వాడడానికి చాలామంది పురాతన ఆయుర్వేదం నుంచి ఉంది మనకి. గోమూత్రాన్ని వాడడం తీసుకోవచ్చు అండి, ఎలాగన్నా యూజ్ చేయొచ్చు అండి, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ప్లస్ ఏంటంటే మరి ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వదులుతున్నది మాత్రం ప్రూవెన్ కాదు సైంటిఫికల్లీ. దానికి మనకు అంత ఎక్విప్మెంట్ కూడా లేదు ప్రూవ్ చేయడానికి. గోమూత్రం ప్రూవ్ అయిందండి. గోమూత్రాన్ని ఇప్పుడు పాలేకర్ సేద్యం చేస్తున్నారు, దాన్ని తీసుకెళ్ళి పెస్టిసైడ్ కింద వాడి ఇప్పుడు వితౌట్ ఇవి వాడకుండా, యాంటీబయాటిక్స్ వాడకుండా కల్టివేషన్ చేస్తున్నారు, గోమూత్రాన్ని వాడుతున్నారు. సో పేడ నుంచి వచ్చిన దాన్ని మన పిడకలై దాన్ని మామూలుగా యాంటీబయాటిక్ కింద యూజ్ చేస్తున్నారు. గోబర్ గ్యాస్ ప్లాంట్స్ చాలా మంచి ఐడియా అండి. ఒకప్పుడు గవర్నమెంట్ అది 83లో ఎప్పుడో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవ్రీ విలేజ్లో ఒక ఫార్మర్కి ఒక్కొక్కరికి ఒక గోబర్ గ్యాస్ ప్లాంట్ ఇచ్చారు. తర్వాత దాన్ని సిస్టమేటిక్గా మెయింటైన్ చేయక అది ఆ సిస్టమ్ దెబ్బతిందండి. దానివల్ల ఏంటంటే ఆ రైతుకి అడ్వాంటేజ్ అండి. ఆ యానిమల్స్ పెంచుకుంటున్న వాళ్ళు ఏంటంటే ఆ గోబర్ని గ్యాస్ కింద యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది. కాబట్టి అది చాలా మంచి ప్రయత్నం. అది అంత సక్సెస్ అవ్వలేదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే
నెట్ క్యాప్ వాళ్ళు చూడాలి, దాన్ని ఎవరు చూడలేదు. ఈ పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి దాంట్లో అంటే మీ అభిప్రాయం ఏంటి? అంటే యాక్చువల్గా మనకి ఇటు యానిమల్ నుంచి పాలు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అది కాకుండా ఇప్పుడు వేరే వేరే మిల్క్స్ కూడా యాక్చువల్ అమ్ముతున్నారు. అంటే ఈ డైరీస్లో వచ్చేటటువంటి మిల్క్ ఎంతవరకు సేఫ్? ఎందుకంటే చాలా పేర్లు పెట్టి అమ్ముతున్నారు, మాది స్వచ్ఛమైనటువంటి పాలు, లేకపోతే ఇంకోటి అంటే నిజంగా వీటిల్లో అంత స్వచ్ఛత అంటే ఆవు పాలు డైరెక్ట్గా వచ్చిన దాంట్లో ఉందో వీటిలో ఉంటుందా? అంటే ఇప్పుడు డైరీస్లో ఆల్మోస్ట్ మ్యాక్సిమం వీళ్ళు ఏంటంటే విలేజెస్కి వెళ్ళి ఫార్మర్స్ దగ్గర కలెక్ట్ చేసిన మిల్క్నే ప్రాసెస్ చేసి అమ్ముతారండి. సింథటిక్ మిల్క్ కాదండి. సింథటిక్ మిల్క్ అంటే ఇప్పుడు న్యాచురల్ మిల్క్ లేని చోట సింథటిక్ మిల్క్ దే ఆర్ యూజింగ్ యూరియా అండ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద మిల్క్. అదేంటంటే అది హెల్త్ కూడా మంచిది కాదండి యాక్చువల్గా. ఎందుకంటే దాంట్లో డిఫరెంట్ ఇవన్నీ కలపడం వల్ల న్యాచురల్ మిల్క్ ఉన్నంత ప్రోటీన్స్ అవి వాటిలో ఉండవు. సో డైరీస్ అయ్యి మనకి ఎక్కడ ఆవులు ఎక్కువ ఉంటాయి. ఒకప్పుడు అసలు ఆవు పాలు ఎవరో కొనుక్కునేవారు కాదు, పక్కింట్లోకి వెళ్ళి తెచ్చుకోవడం తాగడం. అలా దీంట్లో ఊర్లో ఏమైనా ఫంక్షన్ జరిగితే అందరూ పాలు తీసుకొచ్చి ఇవ్వడం. ఈ రోజుని మనం ప్రతిదీ వెళ్ళి డైరీకి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు జరుగుతుంది అలా అంటే ఈ గోవధ, ఈ స్లాటింగ్ ఎక్కువైపోయిందండి, ఇల్లీగల్ స్లాటింగ్. దీనివల్ల ఏంటంటే ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఎకో సిస్టమ్ దెబ్బతింటడం వల్ల ఈ పాలిచ్చే ఆవులు, ఒక ఆవు పాలు ఇవ్వాలంటే ఎంతో టైం పడుతుందండి. ఒక ఆవు ఒక ఫీమేల్ కౌ పుట్టి దానికి మినిమం 3 years పడుతుంది మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడానికి. అది ప్రెగ్నెంట్ అయ్యి ఈ 3 years లోపు ప్రెగ్నెంట్ అయ్యాక ఒక 9 months ప్రెగ్నెన్సీ పీరియడ్ అండి. ప్రెగ్నెంట్ అయ్యాక 9 months ప్రెగ్నెన్సీ తర్వాత పిల్ల పుట్టాక అప్పుడు పాలు ఇవ్వడం మొదలు పెడుద్ది. ఈ లోపే దీన్ని స్లాట్ చేసి ఈ తినేయడం ఎంత, దానివల్ల మళ్ళీ పుట్టింది మళ్ళీ ఫిమేల్ కౌ అయి ఉండాలి, ఆ కాఫ్ కూడా, ఆ పిల్ల కూడా ఆ ఫిమేల్ అయి ఉండాలి. అది మేల్ అయితే మళ్ళీ బుల్లు పెద్దగా మనకి మిల్క్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి. సో ఈ రీప్రొడక్షను ఈ బుల్స్లో కూడా యాక్చువల్గా ఎద్దులకైతే టెస్టికల్స్ క్రష్ చేస్తారని సంథింగ్. ఆ బుల్స్ని ఏంటంటే ఒక అగ్రెసివ్గా ఉన్న బుల్స్ అన్నిటిని వాటిని ఏంటంటే వ్యాసెక్టమీ ఆపరేషన్ లాగే ఆ టెస్టికల్స్ బోత్ టెస్టికల్స్ రిమూవ్ చేసి బులాక్స్ అంటారు అన్నట్టు. మీకు బులాక్స్ ఉంటాయి కదా, సో ఆ బులాక్స్ని వాటిని ఏంటంటే ఇంకా అది ఓన్లీ వర్క్ చేయడానికి తప్ప దాన్ని ఏంటంటే రీప్రొడక్షన్కి వాడకుండా. ఓకే. సో దాని హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చినా ఏమొచ్చినా అది ఎందుకంటే దాని బ్రీడ్ కూడా సరిగ్గా లేకపోయినప్పుడు ఏంటంటే దేశీ ఆవులు మొత్తం జాతి అంతరించిపోయి హెచ్ఎఫ్లు హైబ్రిడ్లు వచ్చేయడం వల్ల రకరకాల బ్రీడ్లు పుట్టిస్తున్నారు. ఆ రకరకాల బ్రీడ్లు ఏంటంటే ఓన్లీ మిల్క్ ప్రొడక్షన్కి, బీఫ్ ఎక్స్పోర్ట్కి. బీఫ్ ఎక్స్పోర్ట్ ఇండియా ఈజ్ ద ఫస్ట్. అదే ఇప్పుడు కోల్డ్ ఫార్మ్, ఇప్పుడు డైరీ మన పౌల్ట్రీ ఫార్మ్స్లో కోళ్ళు ఒకప్పుడు కోడి పెరగడానికి బోల్ టైం పట్టేది. ఇప్పుడు ఏంటంటే 70 daysకే అది అయిపోతుంది. సో బికాస్ ఆఫ్ ది ఇంజెక్షన్స్ వాట్ ఆర్ దే ఆర్ గివింగ్ ద వాట్ యు కాల్ హార్మోనియల్ ఇంజెక్షన్స్ అనేవి. అది హెల్త్ వైజ్ కూడా మనకి కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి అది చాలా ఇబ్బంది అండి. లాస్ట్ టైం యాక్చువల్గా కరోనా వచ్చినప్పుడు కూడా ఫేస్ చేశారు. ఎందుకంటే ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇంపాక్ట్ వల్ల వాడినటువంటి యాంటీబయాటిక్స్ అవి పనిచేయకుండా పోయి చాలామందికి. సో దానివల్ల చాలా వరకు ప్రాణ నష్టం అయితే జరగడం మనం ఆల్రెడీ ఎవిడెన్షియల్గా చూసాం. చూసాం అది 100% కరెక్ట్ అండి. సో మేబీ అది పాలల్లో కూడా పాలు కూడా బ్యాండ్ ఇంజెక్షన్స్ ఉన్నాయండి కొన్ని. అవి మిల్క్ ఈల్డింగ్ ఎక్కువ రావడం కోసం అట్లకి ఏంటంటే ఆ పాలిచ్చే ఆ సన్నకట్టులకి ఇంజెక్షన్స్ చేయడం, అవి బ్యాన్ చేసిన ఇంజెక్షన్లు ఏమో ఇల్లీగల్గా ఎక్కడి నుంచో తెచ్చుకుని ఇంజెక్షన్ చేసి పాలు ఎక్కువ అదే ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం, ఆ పాలు తాగడం వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం. అయితే మెయిన్ ఎఫెక్ట్ లేడీస్ మీద ఎక్కువ ఉంటుందండి, ఫీమేల్స్కి. వాళ్ళ యొక్క జెనెటికల్ సైకిల్ అంతా దెబ్బతింటుంది ఆ పాలు తాగడం వల్ల. సో యాక్చువల్గా వెంకట గారు యాక్చువల్గా ఆయనతో కొన్ని అయితే మాట్లాడడం మీతో. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏదైతే అంటే చేస్తున్నారో, సో మన అగ్రెసివ్గా కొన్ని విషయాలు చేయడం వల్ల ఈ గోరక్షణ దళాల వల్ల అవ్వచ్చు, బజరంగ దళ వాళ్ళ వల్ల అవ్వచ్చు, అంటే మాకు యాక్చువల్గా మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే కొంతమంది యొక్క ఉపాధిని మీరు దెబ్బతీస్తున్నారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్ని రకాలుగా. సో వాళ్ళు కూడా యాక్చువల్గా మొన్న రోడ్డు ఎక్కారు. యాక్చువల్గా పశువుల సంతల దగ్గర మీరు ఎందుకు ఈ పశువుల సంతకి సంబంధించినటువంటి దాంట్లో మమ్మల్ని అడుగుపెట్టనివ్వట్లేదు, ఎందుకు మమ్మల్ని అమ్ముకొనివ్వట్లేదు, మా వ్యాపారాలు మమ్మల్ని ఎందుకు చేసుకునివ్వట్లేదు, మా ఉపాధిని మీరు పోగొడుతున్నారు అంటారు. దానికి ఏంటి మీ సమాధానం ఏంటి? దానికి ఉపాధి అంటే ఏంటి సార్? అసలు వాళ్ళ యొక్క కుటుంబ పోషణ కోసం చేసేదే ఉపాధి. ఇప్పుడు మనం అందరం కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బతుకుతున్నాం సార్, భారత రాజ్యాంగంలో బతుకుతున్నాం.
భారత రాజ్యాంగంలో మనం ఏ విధంగా బతకాలి, ఏ విధంగా బతకకూడదు, ఏం పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని చెప్పి క్లియర్గా చట్టాలు ఉన్నాయండి. గోవధ నిషేధం ఉంది. నేను గోవును కోసుకుని తినేస్తానంటే చట్టాలు ఒప్పుకోవండి. గంజాయి నిషేధం ఉంది, డ్రగ్స్ నిషేధం ఉంది. ఇప్పుడు దాకా కూడా కొన్ని ప్రభుత్వాల యొక్క అండదండలతోనే చట్టాలు ఉన్నా సరే అన్నీ ఉల్లంఘనించి ఈ యొక్క స్మగ్లింగ్ అని, లేకపోతే గంజాయి అని, డ్రగ్స్ అని, ఇంకా అనేకమైన అన్నీ కూడా జరుగుతుంది. ఇవన్నీ ఇల్లీగల్. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏం చెప్పారు, మన హోమ్ మినిస్టర్ గారు ఒక మాట అన్నారండి, యథా రాజా తదా సైనిక్. ఇప్పుడు దాకా చట్టాలన్నీ ఉల్లంఘించి అనేక కార్యకలాపాలు జరిగాయి. గంజాయి అమ్మడం అని, డ్రగ్స్ అని, ఇవన్నీ ఎన్నట్ల మీద ఉక్కుపాదం మోపాలి. ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పి ఆవిడ చెప్పినప్పుడు అది ఎందుకంటే సమాజం బాగు కోసం ఇదంతా కూడా. ఆవిడ చేసిన చర్యలు గంజాయి వల్ల యువత పాడైపోతుంది, డ్రగ్స్ వల్ల యువత పాడైపోతుంది, యువత పాడైపోతే సమాజం కొలాప్స్ అయిపోయినట్టే. అలాగని చెప్పి ఎవరైతే అమ్ముతున్నారో వీళ్ళందరూ, ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో, ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో వీళ్ళందరూ కూడా రోడ్డు మీద కూర్చొని మేము ఉపాధి కోల్పోతున్నాం, ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఈ డ్రగ్స్ అమ్ముకొని ఎత్తలేదు, గంజాయి అమ్ముకొని ఎత్తలేదు అంటే రోడ్డు మీద కూర్చుంటే లీగల్ అయిపోద్దండి. అది నాకు తెలియక అడుగుతున్నా, అది లీగల్ అయిపోద్దా? చట్టాల్లో ఏమున్నాయి? ఉపాధి అంటే ఏంటి? తన కుటుంబ పోషణకు రాజ్యాధిబద్ధంగా బతికే బతుకు ఉపాధి. ఆవులను కోసేస్తాం, కడుపుతో ఉన్నట్లు కోసేస్తాం. ఇప్పుడు ఇంకో విషయం అండి, నిన్న మార్కెట్లో పిఠాపురం పశువుల మార్కెట్లో ఒక గొడవ జరిగింది. ఏమని మన మున్సిపల్ అధికారులు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్లు వెళ్ళి ఇక్కడి నుంచి చట్టాలు కఠినంగా అమలు అవుతాయి, గోవుల్ని ఎక్కడి నుంచి అమ్మడానికి వీల్లేదు, మీరు కటింగ్కి పట్టుకెళ్తున్నారంటే హెడ్లైన్స్లో చూసాను కొన్ని వార్తల్లో, రైతులకి అధికారులకి గొడవలు. రైతు అంటే ఎవరు సార్? రైతు అంటే ఈ దేశానికి వెన్నెముక. అక్కడ రైతులు లేరని ఒక మాఫియా నడుస్తుంది. ఆవులను ఎక్కడెక్కడి నుంచో గ్యాదర్ చేయడం, తీసుకొచ్చేయడం, ఇక్కడి నుంచి వాటిలో కాళ్ళు ఇరిసేసి, మెల్ల ఇరిసేసి, ఒక వ్యాన్లో 100 వేసి 150 కుక్కేసి, వాటిలో తల్ల ఇరిసేసి వెళ్ళి స్లాటర్ హౌస్లో పడిచాడు. అతను రైతు అవుతాడా అని చెప్పి నేను ఈరోజు సమాధానం అడుగుతున్నాను. అంటే యాక్చువల్గా సార్ చిన్న మాట, నేను మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను. అసలు ఈ పశువుల సంతలు ఎందుకు పెట్టిందంటే అండి సిస్టమ్, షాండీసు ఒక రైతు నుంచి ఇంకొక రైతు కొనుక్కోవడానికి సౌలభ్యం కోసం. అంటే అన్ని విలేజ్ దగ్గరలో ఒక మెయిన్ సెంటర్ని తీసుకోవడం, ఆ విలేజ్ నుంచి రైతులు వాళ్ళకి అవసరమైతే ఆవులు అమ్ముకోవడానికి, అవసరమైతే ఆవులు కొనుక్కోవడానికి పెట్టిన సంతలండి. సంతలో యాజ్ పర్ ది గవర్నమెంట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం సంతకి ఒక కమిటీ ఉంటుందండి. సో ఏ ఊర్లో సంత ఉంటే ఆ ఊర్లో ఉన్న సంతకి ఒక మున్సిపాలిటీలో ఉందనుకోండి, సపోజ్ పిఠాపురం తీసుకుందాం, మున్సిపల్ చైర్మన్ ఉంటారు కదండి, ఆయన వన్ ఆఫ్ ది మెంబర్. మున్సిపల్ కమిషన్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ది షాండీ కమిటీ. ఎస్పీసీ నుంచి మెంబర్సు ప్లస్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఒక మెంబరు, ఒక వెటర్నరీ డాక్టరు, ఒక ఆర్డీఓ, మన రెవెన్యూ స్థాయి ఎంఆర్ఓ కానీ ఎవరో ఒకరు ఉంటారండి. ఈ కమిటీ ఉంది కదండి, ఈ కమిటీ మానిటర్ చేస్తుండాలి ఇక్కడ ఏం జరుగుతుంది సంతలో. పిఠాపురం సంతను తీసుకుంటే చుట్టూ కాంపౌండ్ వాల్ లేదండి, దానికి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎన్ని వెహికల్స్ బయటకు వెళ్తున్నాయో కూడా తెలియదు. యాక్చువల్గా మేము కూడా ఆల్రెడీ పిఠాపురం సంబంధించి ఆ సంతకు సంబంధించి వార్త మేము కూడా వేసాం ఆ రోజు. ఆ సంత కోసం నేను ఆల్రెడీ నా ఎక్స్ అకౌంట్లో నేను ట్వీట్ చేశానండి దాన్ని. అదేంటంటే ఇప్పుడు అక్కడ రైతులు ఆ థంబ్నెయిల్ చూసి నాకు నవ్వు వచ్చింది. రైతులకి అధికారులకి గొడవ ఏంటండి? అక్కడ అధికారులు చట్టాన్ని అమలు చేస్తున్నప్పుడు అక్కడ గొడవ పెట్టేది రైతులు కాదండి. నేను ఒక రైతునయ్యండి, నేను ఒక ఆవును తీసుకొచ్చాను సార్, నేను సంతలో ఒక ఆవును తీసుకొచ్చి నేను ఎవరు కొనుక్కుంటారు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో చూసుకుంటాను తప్ప వాడు దేనికి ఉపయోగిస్తున్నాడు ఆవుని, అది మున్సిపల్ కమిషనర్ గారు క్లియర్ కట్గా చెప్తున్నారు. ఆయన ఏమన్నాడు, బయ్యరు సెల్లరు ఇద్దరిది ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబర్లు తీసుకుని వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని మేము అమ్ముతాం అని చెప్తున్నారు. ఆయన సిస్టమేటిక్గానే చెప్పాడు. మరి థంబ్నెయిల్ చూస్తుంటే రైతులకి గవర్నమెంట్ అధికారులకి గొడవ, ఇదేంటి నాకు అర్థం అవ్వలేదు నాకు. కానీ యాజ్ పర్ ది లా ప్రకారం, రూల్స్ ప్రకారం ఏదైతే టెంపోలు అయితే వస్తున్నాయో వాటన్నిటి కూడా జీపీఆర్ఎస్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాలండి. సీసీటీవీలు ఉండాలి కంపల్సరీగా, వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఉండాలి. ఒక సంతలో ఒక వ్యక్తి ఆ రోజు మీటింగ్లో ఆయన కూడా చాలా భయపడుతూ మాట, మాకు కూడా మీరు పోలీస్ సెక్యూరిటీ ఇస్తే మేము ఎగ్జామిన్ చేస్తాము, మాకు ముందు మీరు సెక్యూరిటీ కల్పించండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలిసి ఆ సంత పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్లాటింగ్ మాఫియా చాలా పెద్దండి. చాలా ఏంటంటే ఇప్పటి నుంచో ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి బాగా స్ట్రాంగ్గా తయారు. ఎందుకంటే
బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ ద అదర్ పీపుల్. అంటే సుమారు అంటే ఎంత మొత్తంలో మేబీ మాఫియా అంటే ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఎంత డబ్బులు వస్తాయి అంటే ఒక కబేళాకి సంబంధించి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఎంత ఉండొచ్చు జస్ట్ ఫర్ అంచనాకి? అవి లెక్కలు అయితే సుమారుగా అయితే అండి, ఇప్పుడు వెహికల్ ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు కదండి, దానికి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టర్స్ పాసింగ్ చేసే వాళ్ళు అంటారండి వాళ్ళని. అంటే అది కొలోనియల్ వర్డ్. వాళ్ళు ఏంటంటే పాసింగ్ చేసే వాళ్ళు ఏంటంటే, ఒక సపోజ్ ఈస్ట్ గోదావరి మొదలుపెట్టాం అనుకోండి, ఫ్రమ్ కాకినాడ జిల్లా తీసుకుందాం, తుని పాయకరపేట బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇప్పుడు బైఫర్కేషన్ జరిగిపోయాక అప్పుడు గండేపల్లి దాటిదాకా ఉంది బోర్డరు. తుని పాయకరపేట నుంచి గండేపల్లి దాటించడానికి మధ్యలో పాసింగ్కి జనాలు కొంతమంది ఇల్లీగల్ మాఫియా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాఫియా ద్వారా ఈ పైనుంచి కింద అధికారులకి అందరికీ ఏం జరుగుతుందో అందరికీ పబ్లిక్ తెలుసు. సో వెహికల్ పాస్ చేస్తుంటారు. సో మనలాంటి వాళ్ళు పట్టుకుంటే మన మీద కేసులు పెట్టడం ఎగ్నెస్ట్గా, మనం ఏదో డబ్బులు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ యాజ్ ఏ యానిమల్ లవర్ కింద వెళ్ళి ఒక వెహికల్ ఆపితే తిరిగి మన మీద కేసు పెట్టడం, కేసు పెట్టి ఏంటంటే ఆ డ్రైవర్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నాం. మొట్టమొదటి వాళ్ళు చేసి చీప్ ట్రిక్ ఏంటంటే డ్రైవర్ని డబ్బులు డిమాండ్ చేసామండి. డబ్బులు డిమాండ్ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని మనం ఎందుకు అడుగుతామండి? డిమాండ్ చేసినట్టు ఎవిడెన్స్ ఉంటుందా? ఏం ఉండదండి. డ్రైవర్ వెళ్ళి ఒక కంప్లైంట్ పెడతారు, అప్పటికే పోలీసు అధికారులకి ఈ మాఫియా వాళ్ళు వెళ్ళి కలుస్తారు, మాట్లాడుకుంటారు. అన్నీ జరిగి ఏంటంటే ఎవిడెన్స్లు ఉండవు, ఏముండవు. మన మీద మళ్ళీ రిటర్న్గా మన మీద ఎగ్నెస్ట్గా మనం డబ్బులు అడిగే వాళ్ళం అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని ఎందుకు అడుగుతామండి? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి మనం 100 కాల్ చేసి 112 కానీ 100 కానీ కాల్ చేసి ఆ యానిమల్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఈ లోపు వీళ్ళు చేసే పనులు ఇవ్వండి. ఇది చాలా పెద్ద మాఫియా అండి ఇది. సో గవర్నమెంట్ రీసెంట్గా మారింది కాబట్టి సో ఇవన్నీ మార్పులు జరుగుతాయి. ఈ యానిమల్స్ క్యాటిల్స్ అన్ని సేవ్ అవుతాయి, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుందని కోరుకుంటున్నాం. ఇంకోటి మీరు కూడా యాక్చువల్గా ఇందాక మాట్లాడుతూ మీరు అంటే వాటిని తీసుకెళ్లే విధానం గురించి ఏదో స్టార్ట్ చేశారంటే వాటిని కాళ్ళు విరిచేస్తారు ఇలాగ. అంటే ఇప్పుడు ఒక కంటైనర్లో ఎక్కువ పట్టడానికి కూడా ఏదో ప్రక్రియ ఏదో ఉందని చెప్పేసి ఒకటి విన్నాను. ఈ యానిమల్స్ని తీసుకెళ్ళేటప్పుడే ఒక యానిమల్స్లో ఒక వెహికల్స్లో వచ్చి ఒక 6 కానీ 4 కానీ పెద్ద కంటైనర్లో అయితే 6 కానీ 4 కానీ ఈ విధంగా వాటికి గడ్డి అన్నీ తీసుకోవాలి. ఇవన్నీ కటింగ్కి వెళ్ళిపోయాయి కాబట్టి కొన్ని రకాలైన ఇంజక్షన్ పేడ వాటి యొక్క మూత్రం పోయకుండా ఇంజక్షన్లు చేస్తారండి మెడ దగ్గర. తర్వాత వాటి కంట్లోని ఎటువంటి దానికి ఏం కనిపించకుండా అది ఇలా కుసించిపోయేలా కంట్లో పచ్చిమిరకాయలు పెడతారండి. వెనకాల నుంచి ఒకలాంటి ఇనపై ఉంటాయండి వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా ఉంటాయి. ఆ ఇనపలతో వెనకాల నుంచి లోపలికి వచ్చి తిప్పేస్తే ఆ పేగులు కట్ అయిపోతాయండి. దీనివల్ల ఆ యానిమల్ అవుతుందంటే దగ్గరికి అయిపోద్ది. దగ్గరికి అయిపోయిన తర్వాత 100-120 వరకు అలా ఎక్కించేస్తారండి. కాళ్ళు ఇరిపేసి ఒక మెడ దానికి ఇంకోవచ్చు. అంటే ఉన్నాయన్నీ పక్కన పెడతాం సార్. ఒక మనిషిగా మనలాగే వాటికి కూడా బతికే అవకాశం ఉన్నది. చట్టాలు ఉన్నాయి, చట్టాల్లో ఉన్న వాటిని కాపాడుకుందాం. ఈరోజు ఎంత నిజంగా చెప్పాలంటే మనం ఢీకొట్టింది మనందరం ఢీకొట్టింది చిన్న మాఫియా కాదండి. కానీ ఏంటంటే చట్టాలు అమలు చేయమని చెప్పి అడుగుతాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు మారే. గత ప్రభుత్వాల్లో అయితే వాళ్ళు ఏ రేంజ్లో చెప్పమంటారు, కాళ్ళు అయితే మేము కోసేస్తాం. చిన్న దూడ పిల్లలు పట్టుకెళ్తాం. నేను వదిలేరు బాబు వదిలేంట్రా రోడ్డు మీద పరిగెట్టుకుంటూ నేను మా సురేంద్ర గారు పిల్లలు పడండి మేము కోస్తాం, ఏం చేసుకుంటారో చేసుకో. అదే చట్టాలు ఉన్నాయి, చట్టాలను అమలు చేయవలసింది. ఎందుకంటే భారత రాజ్యాంగంలోనే వాటికి ఒక కాలం ఉందండి. గోవులని హింసించకూడదు, గోవులని అక్రమంగా తరలించకూడదు, గోవుల్ని కొట్టకూడదు కాదు, గోవుల్ని చంపి వదిలించి తినరాదు అని చెప్పి భారత రాజ్యాంగంలోనే ఇంత స్పష్టంగా ఉంటే ఇక్కడ ఉన్న మాఫియా అధికారులందరినీ కూడా ప్రభుత్వాలను చేతుల్లో పట్టుకుని డబ్బులు ఎర్ర చూపించి వీటిని అన్నింటినీ చేస్తుంది. కాబట్టి నేను అందరూ ప్రజలు D5 ద్వారా ప్రజలను ఒకటే కోరుకుంటున్నాను. చట్టాలు కఠినంగా అమలు చేయడం అధికారులు ఎంత కఠినంగా చేస్తున్నారో మన మద్దతు అందరిది కూడా, ప్రజల మద్దతు కూడా అధికారులకు ఉండాలి. వాళ్ళు చట్టాలను కఠినంగా అమలు చేయడానికి నడుం బిగించారు. యావత్ సమాజం అంతా కూడా గో ప్రేములకు కావనండి, హిందువులు అవనండి, ఎవరైతే గోవును పూజిస్తారో గోవుని నమ్ముతారో వాళ్ళందరూ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తరతరాలు ఒకప్పుడు మన ఇంట్లో ప్రతి ఇంటికి కూడా పెద్ద దిక్కు మన వ్యవసాయదారులకి అందరికీ కూడా ఇంటికి పెద్ద కాపు ఆవేండి. మీకు ఇంకో విషయం తెలుసో తెలియదు, ఆవు ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ తప్ప నెగిటివ్ ఎనర్జీ రాదండి. ఆ యొక్క ఆవు మన ఇంటి ముందు ఉంటే సాక్షాత్తు భగవంతుడు మనకి కాపు కాసినట్టే. మహాశివుడికి ఎదుటి నంది. నేను మహాశివుడిని కొలుస్తాను, నా మహాశివుడి ముందు ఉంటే నందిని కోస్తే మాత్రం నా ప్రాణాలు తెగించి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మీరు అన్నారు కదా ఇందాక వాళ్ళ వల్ల థ్రెడ్ ఉంటే మిమ్మల్ని ఒకవేళ ఏమైనా చేయగలిగితే, నిజంగా ఇది తుమ్మితే పోయే ప్రాణం.
నా వరకు నా శక్తి అన్నంత వరకు కూడా ఎవరికి తల వంచం, ఎవరికి కూడా ఎవరికి కూడా ఏ రూపాయికి కూడా తల వంచే పరిస్థితి లేదు. నేను ఆ మహాశివుడికే నేను, ఎందుకంటే నేను చూసిన కఠినమైన పరిస్థితులు అండి. చూసినప్పుడు వాటిని వేరు చేసిన, ఎందుకంటే నేను ఒక 5 సంవత్సరాలు కూడా క్రితం కూడా ఒక దిక్కున దొరుకుతున్నప్పుడు డబ్బాలు నెయ్యిలు వాటిని తీసుకొచ్చి వాటిని కలేబరాలను వేడి చేసేసిన తర్వాత నెయ్యి తీస్తారు, ఆయిల్ తీస్తారు, దాల్డా తీస్తారు. ఈ నెయ్యి ఏం చేస్తారంటే మన పూజా సామాగ్రిలో గుడులతో మనతోనే వాళ్ళు దాన్ని దీపాలు పెట్టేస్తున్నారు. మన దేవాలయాల్లో ఆ నెయ్యిని 10 రూపాయల ప్యాకెట్ ఎంత నెయ్యి అమ్మి మనం కొన్ని అమ్ముతున్నాం, మన చేతులతో మనతోనే పాపం చేస్తున్నారు. ఇది చిన్న మాఫియా కాదు, ఇలాంటి దాన్ని అరికట్టాలి. మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, ప్రజలందరి మద్దతుతో చాలా స్ట్రాంగ్గా నెగ్గారు. కొన్ని దిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి డిప్యూటీ సీఎంగా మాకు నాయకుడు ఉన్నాడు. మేము కోరుకుంటుంది ఒకటే, ఊరు బాగుపడాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, దేవాలయాలు పరిరక్షణ జరగాలి, దేవాలయాలు కొన్ని కోనేరులు అలాగ ఉండి అలా జరగాలి. ముఖ్యంగా మా పిఠాపురం మహాపుణ్యక్షేత్రంలో గోవధ జరగకూడదు. మీరు క్లియర్గా చెప్తున్నామండి. చూస్తాం నిజంగా మా ప్రాణాలే పెట్టి అట్లా కాపాడగలిగితే మాత్రం ఆ ప్రాణాలు కూడా ఇచ్చి వాటిని కాపాడుకోవడానికి మాత్రం నేను సిద్ధం. ఓకే సార్, రైట్ సార్. ఇక ఫైనల్గా యాక్చువల్ మీరు చెప్పండి, అంటే ఏదైతే ఇప్పుడు ఉన్నాయో యాక్చువల్గా చట్టాలు, అంటే అధికారులకు మీరు ఇచ్చే సూచన ఏంటి అసలు? అంటే యాక్చువల్గా ఏం అమలు చేస్తే యాక్చువల్గా ఇది అరికట్టేటువంటి పరిస్థితి ఉండొచ్చు? సో అధికారులకి నేను చెప్పేది, అంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, యాజ్ పర్ ద యానిమల్ యాక్ట్స్ అండి, యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉన్న రూల్స్ ప్రకారం, ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటింగ్ యాక్ట్ 1977 యాక్ట్స్ ప్రకారం ఉన్న యాక్ట్స్ అన్నింటిని, ఆ చర్యలన్నింటినీ మీరు ప్రాపర్గా అమలు చేస్తే ఈ ఇష్యూస్ ఏం రావండి. సో రైతుకి కూడా ఒక ఆవు ఉండి ఒక అదర్ ఇన్కమ్ సోర్సే కదండి. పాలు అమ్ముకోవడం, డైరీకి వేసుకుంటే అతనికి ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. ఫైనాన్షియల్లీ కూడా అతను బాగుంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి అధికారులకి అయితే మాత్రం క్లియర్ కట్గా చెప్తుంది ఏంటంటే, మీకున్న అధికారాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయండి. మీరు యాజ్ పర్ ది లా ప్రకారం ఉన్న లాస్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసి ఎక్కడా తగ్గకుండా ఇంప్లిమెంట్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. మేము యాజ్ ఏ యానిమల్ లవర్స్ కింద మేము అందరం సపోర్ట్గా ఉంటాం. సో మేము మా తరపు నుంచి మేము సాయం ఏం కావాలన్నా మేము చేస్తామండి. సో అదంటే ఏంటంటే యాక్చువల్గా పిఠాపురం అనేటటువంటిది మహాపుణ్యక్షేత్రమే కాదు. సో ప్రస్తుతానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ప్రాంతం నుంచే ఎమ్మెల్యేగా అయితే ఎన్నికయ్యారు. కాబట్టి ఈ హిందూ సంఘాలు కానీ లేదంటే జంతు సంరక్షణ కానీ కోరేది ఏంటంటే, ఇలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రంలో, అది కూడా డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గోహత్యలను ఎప్పటికైనా అరికట్టాలి, ఆపాలి అని అయితే కోరుకుంటున్నారు. సో ఇది డిబేట్ల అంశం. మరో అంశంతో కలుస్తాను. దిస్ సూర్య అకొండి సైనింగ్ ఆఫ్.